హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చిన్న కాసరకాయల ఫ్రై చేస్తున్నానండి. చూడండి, ఇలా ఉంటాయి. ఇక్కడ అనంతపూర్ సైడ్ అయితే తెలుసండి, కానీ మా ఊరు సైడ్ అస్సలు తెలియదు. ఇవి నా పెళ్ళైన తర్వాతే తెలుసు వీటి గురించి. చూసినాను. చూడండి, ఇలా ఉంటాయి. ఇలా తొడిమలన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసేసుకొని వాటర్తో వాష్ చేసేసుకోవాలి. వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించాలండి. ఉడికించిన తర్వాత చూడండి, ఇలా చక్కగా బాయిల్ అయిపోయినాయి. బాగా ఇప్పుడు తీసి చూస్తే ఇలా మెత్తగా అయిపోయి ఉంటాయండి. ఒక కాయ పట్టుకొని చూస్తేనే మెత్తగా మ్యాష్ అయిపోతాయి. అప్పుడు తీసుకొని ఒక ఇట్లా హోల్ బౌల్ ఉంటుంది కదండి, దాంట్లోకి అందులో వేసేసుకొని కొద్దిసేపు చల్లారైపోయాక అప్పుడు బాగా పిండేసుకోవాలండి. గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి, మెత్తగా పిండేసుకొని అన్నీ. తర్వాత ఆ 3 ఆనియన్స్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. దంచుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లవాయలు, 3 ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్న 3 ఆనియన్స్, 2 రెమ్మల కరివేపాకు, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి పౌడరు, ఎండుమిర్చి అండి. సాల్ట్ తీసేసుకున్నానండి. సాల్ట్ అయిపోయిన తర్వాత పెనం పెట్టుకొని స్టవ్ మీద 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లవాయలు, ఆనియన్స్ వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాక కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని కలబెట్టుకోవాలండి. తర్వాత ఇవి కాసరకాయలు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత మిర్చి పౌడర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలబెట్టుకోవాలండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.